एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे శ్రీమద్రమారమణ గోవిందో హరి. భక్త మహాశైలారా, ఈనాడు నా ఈ కథని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమ నిర్వాహకులకు ముందుగా నా మనఃపూర్వకమైనటువంటి నమస్కారములు తెలియచేసుకుంటూ ఉన్నాను. మహాశైలారా, ఈనాడు మనం ఇక్కడ చెప్పుకునేటువంటి కథ రామాయణ గాన సుధ, హరికథ, యథాశక్తి కథాగానం చేస్తూ ఉన్నాను. మహాశైలారా, రామని నమ్మినాను రఘురామని నమ్మినాను రామని నమ్మినాను రఘురామని నమ్మినాను చక్కని దొరవంచు మక్కువతో నిండు చక్కని దొరవంచు మక్కువతో నిన్ను చక్కని దొరవంచు కుమారులు నిన్ను ప్రేమతో వేడి రామని చిక్కులు తెచ్చరవేరా నా ప్రక్కన నిలువగరారా చిక్కులు తెచ్చదవేరా నా ప్రక్కన నిలువగరారా చక్కనయ్యని నగుమోమును నాకొక్కసారి చూపించగరారా చక్కనయ్యని నగుమోమును నాకొక్కసారి చూపించగరారా రామ పటాభిరామ పటాభిరామ రామ రామ కోదండ రామ పట్టాభిరామ అభిరామ రామ 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 కోదండ రామ కళ్యాణ రామ పట్టాభిరామ రామ 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 కోదండ రామ పట్టాభిరామ కళ్యాణ రామ 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 శ్రీమద్రమారమణ గోవిందో హరి. భక్త మహాశైలారా, ఏం నాయనా ఇవి సొధలు కాదు నాయనలారా, ఇవి సొధలు కాదు, సుధలు. మానవుని వ్యధలను తొలగించే సుధలే ఈ కథలు నాయనలారా.
నాయనలారా, మనం ఎంతకాలమైనా చెప్పుకోవాలి, ఎన్నాళ్ళైనా చెప్పుకోవాలి నాయనలారా. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటిది మన కుటుంబ వ్యవస్థ. అటువంటి మన కుటుంబ వ్యవస్థకు రామాయణం మూలాధారం. మహాశైలారా, రామాయణంలో తల్లిదండ్రుల ఎడల బిడ్డల బాధ్యత, భార్యాభర్తల అనుబంధం, సోదర ప్రేమ, సేవకుని అంకిత భావం మొదలైన గొప్ప విషయాలు నిక్షిప్తమై ఉన్నాయి. కనుక అటువంటి పవిత్ర రామాయణం మన కుటుంబ వ్యవస్థకు మూలాధారం. కనుక మనం ఎల్లవేళలా చెప్పుకుంటూనే ఉండాలి నాయనలారా. రఘురామం శాంతించండి మహాశైలారా, శాంతించండి. నీతి అంటే చేదు. మహాశైలారా, ఇక్కడ మీకు ఒక్క విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఒకప్పుడు ఒకడు ఆకలితో అలమటిస్తుంటే 10 మంది భోజనం పెట్టేవారు. కష్టంతో ఒకడు కన్నీరు కారుస్తూ ఉంటే 100 మంది మేము లేము అని ఓదార్చేవారు. ఈనాడు ఆ పరిస్థితులు లేవు మహాశైలారా. ఎందుకు అంటే మనం అన్నమాట మాయమైపోయింది. ప్రతి ఒక్కడు నేనుగా మారిపోతూ ఉన్నాడు. మహాశైలారా, పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు పిల్లలకు చెప్పినటువంటి చరిత్ర పాఠాలను, నీతి పాఠ్యాంశాలను స్ఫూర్తిగా పొందిన పిల్లలు గొప్పవారై మహనీయులైనటువంటి చరిత్రలు మనకెన్నో ఉన్నాయి. ఒకప్పుడు మన విద్యా వ్యవస్థకు గట్టి పునాది వేసినటువంటి శబ్దమంజరి, పిదబాల శిక్ష, నీతి చంద్రిక, సుమతి శతకం, వేమన శతకం వంటి నీతి పాఠ్యాంశాలు ఇవాళ విద్యారంగంలో కనుమరుగైపోయాయి మహాశైలారా. వాటి గురించి అడిగితే ఏమైనా కూరగాయల పేర్లా అని అడిగే పరిస్థితుల్లో మనం ఉన్నాం మహాశైలారా. మానవీయ విలువల గురించి అప్పుడప్పుడు చెప్పుకుంటున్నది మా ఈ కళారూపాలే. వీటిని కూడా చెప్పుకోవద్దా మహాశైలారా? గతం నాస్తి కాదు నేస్తం, గతం నాస్తి కాదు నేస్తం, అది తరతరాల ఆస్తి. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, ఏది మంచి, ఏది చెడు అన్న విషయాలను మనం రేపటి తరాలకు అందించవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది అని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ ఉన్నాను మహాశైలారా. నిన్నటి గురించి రేపటికి తెలియచెప్పవలసిన బాధ్యతను గనక మనం విస్మరిస్తే మహాశైలారా, మానవీయ విలువలు ఏ రూపాంతరం చెందుతాయో దయచేసి ఇక ఇప్పుడు మీకు కథ రూపంలో చెప్పదలుచుకోలేదు, దృశ్య రూపంలో చూపిస్తాను. మహాశైలారా, మరొక్కసారి మనవి చేసుకుంటూ ఉన్నాను. నిన్నటి గురించి రేపటికి తెలియచెప్పకపోయేట్లయితే మానవీయ విలువలు ఏ రూపాంతరం చెందుతాయో మీకు ఇప్పుడు దృశ్య రూపంలో చూపిస్తాను. అందు నేను కూడా ఒక పాత్రధారినవుతాను. రండి మహాశైలారా. ఇంతసేపు ఎక్కడ తెచ్చావురా? మర్చిపోయాను. కడిగించావా? మంచి పని చేసావు. ఇంకా సేపట్లో అబ్బాయి అమెరికా నుంచి అమ్మాయి కరణించండి. 6 రోజులు మీరు చూస్తారు. మీరు నిలబడరు, నన్ను నిలబడినారు. నా ప్రాణానికి వచ్చిందమ్మా. అది కాదురా పాపి. మా అమ్మాయి మీద విపరీతంగా కోపం వస్తుందమ్మా నాకు.
ఏరా మిమ్మ మీ నాన్న నిన్ను ప్రేమగా చూసుకోరా ఏంటి? ఎందుకు చూసుకోరమ్మా? బ్రహ్మాండంగా చూసుకుంటారు. మరి కోపం ఎందుకురా పాపి? అదే నా పేరు పాపారావు అని పెట్టేందుకు. అది పడవని నిన్ను నేను ప్రేమగా పిలుచుకుంటున్నాను లేరా? అదేమిటో ఇంకా అలానే కూర్చున్నావు? వెళ్ళి నేను చెప్పడం పనిచేపో. మీరు నాకు పని ఏం చెప్పలేదమ్మా. ఏమిటి? నేను నీకు పని ఏమీ చెప్పలేదా? రామరామా ఇంట్లో పోళ్ళంత పని పెట్టుకొని నేను నీకు పని చెప్పకపోవటం ఏమిటి? నువ్వు అలా పడుకొని రావటం ఏమిటి? అసలు నేను ఇక్కడికి ఏదో అడగాలని వచ్చాను, మర్చిపోయాను. ఏం అడగాలని వచ్చాను చెప్పమా? సరే పాపి, అమ్మా. ఇంతకు మీ అయ్యగారు ఎక్కడికి వెళ్ళి ఉంటారో చెప్పమా? క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళాను. పోసిన మతి మరుపు మంత్రమయ్యా, పిల్లలు వస్తున్నారు, బజారెళ్ళి బట్టలు తీసుకురా అని కోరావు. ఇప్పుడేమో ఎక్కడికి వెళ్ళి ఉంటారు చెప్తున్నా అని దీర్ఘాలు తీస్తున్నావా? మర్చిపోయానండి. సరేలే, ఇది మన బాబు, మన బాబు. ఇది రే పాపి నీకురా. ఇది మనవడికి మనవరాలకి. దీనిలో మన బంగారు తల్లికి మన అల్లుడు గారికి ఉన్నాయి. ఎంట్రా పాపి? బ్రహ్మాండంగా ఉన్నాయమ్మా. ఏం బాబాయ్, అబ్బో చాలా బట్టలు తీసుకొచ్చారు. ఎవరెవరికి? పిల్లలంతా వస్తున్నారు కదా సుబ్బారావు, వాళ్ళ కోసం బాగున్నాయేమో చూడు. బాబాయ్ చాటం ఏంటి, బాగా పోవటం ఏంటి? పిన్ని, రేపు మీ పిల్లల సమక్షంలో మీ షష్ఠి పూర్తి మహోత్సవం బ్రహ్మాండంగా జరుగుతుంది. బాబాయ్ బాబాయ్, రేపు మీ పిల్లలు వచ్చిన ఆనందంలో నేను గుర్తుంటానో లేను. భలేవాడివే సుబ్బారావు, నువ్వు మాకు చాలా ఆప్తుడివి. చాలా సంవత్సరాల నుంచి మా పక్కింట్లోనే ఉంటున్నావు. మాలో ఒకరిగా కలిసిపోయావా? అయినా నిన్నెలా మర్చిపోతావు సుబ్బారావు? అవునులే పిన్ని, ఇక్కడికి నేనేదో అర్జెంటుగా చేయాలని వచ్చానే. ఏందబ్బా? టెలిఫోను చేసుకోండి మాలేనా. అర్జెంటుగా ఫోన్ చేయాలి. రోజు ఇక్కడికి వచ్చి ఫోన్ చేసి చూడండి. నేను తీసుకెళ్ళిపోండి, నాకు పని తప్పింది. హలో రామూర్తి గారేనా? నమస్తే, నేను సుబ్బారావు మాట్లాడుతున్నా. ఏమిటి సంగతులు? అది ఊరికే ఫోన్ చేశా. మీకు శివరామయ్య తులసిమ్మ గారు సత్యపూర్తి మహోత్సవం ఇన్విటేషన్ అందిందా? మరి మీరు రేపు వస్తున్నారా? ఏమిటి వాళ్ళు ఎవరో మీకు తెలీదా? మీరు బలేవారండి. రోజు నేను ఫోన్ చేస్తూ ఉంటానే, ఇప్పుడు కూడా అక్కడి నుంచే ఫోన్ చేస్తున్నానండి. ఆ ఇంటి ఓనర్లు వాళ్ళు, వాళ్ళ పిల్లలంతా విదేశాల్లో సెటిల్ అయ్యారు. నన్ను వాళ్ళు సొంత బిడ్డలా చూసుకుంటున్నారు. నేను చెబితే వాళ్ళు చెప్పినట్టు మీరు రేపు తప్పకుండా కానీ మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. మరి అవునా సుబ్బారావు, ఎందుకు రామూర్తి ఎవరు? ఏమిటి బాబాయ్, రామ్మూర్తి ఎవరో తెలీదా? తెలీదే. నువ్వు బలేవాడి బాబాయ్. రోజు ఇక్కడ ఫోన్ చేసి మీ పక్కింటి సుబ్బారావుని పిలవండి అంటాడే ఆయన. అసలు మీరంటే చాలా అభిమానం బాబాయ్. రేపు మీ షష్ఠి పూర్తికి తను వస్తున్నాడు. వెరీ గుడ్. పిన్ని పిన్ని, పొద్దున వంటవాడి కోసం వెళ్ళాను, వాడు ఏడు. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాగా టెంట్ హౌస్కి వెళ్ళాలి, సామాన్ చెప్పాలి. బాబాయ్ నా బజార్ పోయి చూసుకోవాలి. మీరేమిటంటే అలా నిలబడిపోయారు? నువ్వేమిటి అలా గుడ్లప్పుకు నిలబడిపోయావు? రామరామా, అవతల పిల్లలు వచ్చే వేళైంది, ఎక్కడ పళ్ళు అక్కడే ఉన్నాయి. వాడు చూస్తే అలా నిలబడిపోయాడు, మీరు చూస్తే ఇలా నిలబడిపోయారు. అసలే నీ ఆరోగ్యం అంతంత మాత్రం. అబ్బా, నా ఆరోగ్యం బాగానే ఉంది. వాడు చూడండి ఎక్కడ పళ్ళు అక్కడ పెట్టి అలా నిలబడిపోయాడు. బాబు, నువ్వు హైరాన్ పడి నన్ను హైరాన్ పెట్టుకో. అరే బాబీ, అయ్యా నువ్వు ఆ మేడ మీద శుభ్రం చేయవేడు. అలాగేనయ్యా. ఒరే విండు, నేను వస్తున్నా. వీడు ఒక్క పని సరిగ్గా చేస్తావుడు. అవును, మిమ్మల్ని ఏదో అడగాలని వచ్చాను, మర్చిపోయాను. ఏం అడగాలని వచ్చాను చెప్పమా? ఏమండో ఇంతకు మా అన్నయ్య గారు రాలేదేమిటి చెప్పమా? విదేశాల్లో ఉన్న మన పిల్లలు వస్తున్నారు కదా, ఈ ఊళ్ళోనే ఉన్న మీ అన్నయ్య రావటం కష్టం లేదు. పన్ను దొరికితే కాదు, మా అన్నయ్యని ఆడిపోసుకోవటమే. అవతల మా అన్నయ్యకి ఎన్ని పనులు. పిచ్చిదా, నువ్వు బయటపడుతున్నావు అంతే. పిల్లలు వస్తున్నారంటే నాకు మాత్రం ఆనందంగా లేదా? అవును, పిల్లలు వచ్చే టైం అయిపోయింది. డ్రైవర్ ఎక్కడ తెస్తాడబ్బా? హలో, ఎవరు? అరే బాబు నువ్వా? నేను రా, డాడీని మాట్లాడుతున్నాను. చెప్పు, చెప్పరా. ఏమిటి, నువ్వు రావటానికి వీలు పట్టలేదు? అదేమిట్రా, నువ్వు వస్తున్నావని ఇక్కడ మేము చాలా ఆనందంగా ఎదురుస్తున్నావురా. ఎలాగోలా వీలు చేసుకుంటారా? ఏంటి, ఎట్టి పరిస్థితుల్లో కుదరదా?
నువ్వు రాకపోతే మమ్మీ తట్టుకోలేదురా. వదిలే, మమ్మీతో వీలు చూసుకుని నేనే ఎదురు చెప్తాను. అయ్యో మీరేమిటంటే అలా కూర్చునిపోయారు? సర్లే. ఒరే పాపి, ఆ తూర్పు వైపు గది శుభ్రం చేయించి వేదలించు. అది అబ్బాయికి. అలాగే ఆ పరవడ వైపు గది కూడా శుభ్రం చేయించి వేదలించు. అది అబ్బాయికి. పోతే ఏమిటన్నయ్యా, ఇక్కడ మేము ఇంత హైరాణ పడిపోతుంటే నువ్వు నవ్వుకుంటూ నింపాటుగా వస్తున్నావా? ఎందుకో తెలుసమ్మా? ఎందుకన్నయ్యా? ఇప్పుడు విదేశాల్లో ఉన్న నీ పిల్లలు ఎలాగో ఒక్క చోట కలిసి ఉండలేరు కదా, మరి ఇక్కడికి వచ్చినప్పుడు అందరినీ ఒక్క చోట చేర్చితే కాస్త మంచి చెడు ఆప్యాయతలు అందాగాలు పంచుకుంటారు కదా, అలాంటిది ఇక్కడ కూడా వాడిని తూర్పు మరి వాడిని పడమర అంటుంటే నవ్వక మరి. రామచంద్ర, విదేశాల్లో నా పిల్లలు అధునాతనమైన జీవితం గడుపుతున్నారు. వాళ్ళ స్టేటస్ తగ్గ ఏర్పాట్లు చేయవలసిన బాధ్యత మా మీద ఉంది. బావగారు, ఇక్కడ నేను ఒక్క మాట చెబుతున్నానయ్యా. చెప్పు. తల్లిదండ్రుల దగ్గరికి వచ్చే పిల్లలకి ఇవ్వాల్సింది స్టేటస్ కాదయ్యా, అంత ఆప్యాయత, అనురాగం. ఉదయం అనగా కుమ్మరం కారు తీసుకుని వెళ్ళాడు, అవతల పిల్లలు వచ్చే వేళ అయిపోయింది. ఆ కారు ఇంతమంది ఏమిటమ్మా ఇది? ఆ సుబ్బారావు కారు తీసుకుని ఊరి మీద కూడా ఊరు నూపేస్తున్నాడు, ఇంట్లో ఆడవాళ్ళు చేసేస్తున్నావు. అమ్మా ఈ ఆరోగ్యం అసలే మంచిది కాదు. చూడు, ఇంటి నిండా చాకర్లు ఉన్నారు, నౌకర్లు ఉన్నారు, వాళ్ళు చూస్తారు. ఇంకేమన్నా ఉంటే బావగారు నేను ఉన్నాం, నేను చూస్తాం. నీకెందుకమ్మా ఈ హడావుడి చెప్పి? హడావుడి గత కొన్ని రాత్రులుగా తన పిల్లలు వస్తున్నారని తాను నిద్రపోవటం లేదు. నన్ను నిద్రపోవట్లేదా? మరే ఎప్పుడు కళ్ళు తెచ్చి చూసినా వరండాలో ప్రచారాలు చేస్తూ అటు ఇటు తిరుగుతుంది. ఆయన నేను అడగలయ్యా. బాగుందమ్మా, మీ ఆనందం బ్రహ్మాండంగా ఉంది. ఇలా రామా, ఇలా రా. బావగారు కొంచెం మీరు ఇలా రండి. ఇదిగో, రేపు మీరు జరుపుకునే షష్ఠి పూర్తికి నీ పుట్టింటి తరపు నుండి ఈ నూతన వృద్ధ దంపతులకు నూతన వస్త్రాలు. ఇప్పుడు ఎందుకురా ఇవన్నీ? రేపు నీ బిడ్డలు తెచ్చే విలువైన కానుకల ముందు వీటిని తీసుకునే తీరిక నీకు ఉండదని బావగారు. వారనేది ఆ ఉద్దేశం కాదన్నయ్యా, ఇప్పుడు ఇంకా డబ్బు ఖర్చు పెట్టకపోతేనేమని. అదే నా ఉద్దేశం. నీ ఉద్దేశాన్ని నేనేం అపార్థం చేసుకోలేదు, కానీ ఇది మన సంప్రదాయం బావగారు. అత్తింటి వారిచ్చే 7 వారాల నగల కన్నా పుట్టింటి వారిచ్చే కొత్త బట్టే మిన్నా అని చెప్పుకునే సంస్కృతి మనం. పుట్టింటి తరపున నేను ఉన్నాను కనుక ఇది నా బాధ్యత. అమ్మా, నువ్వు కాదని కూడా తీసుకుంటాను. ఏంటమ్మా, ఇప్పుడు పిల్లలకు కావాల్సిన తయారు చేసావా? మొత్తం తయారు చేశానన్నయ్య, ఇక వాళ్ళు రావటమే ఆలస్యం. హలో, ఎవరు? బంగారు తల్లే, నేను మా డాడీని మాట్లాడుతున్నాను. చెప్పమ్మా, చెప్పు. చెప్పరా? ఎవరండి? మన అమ్మాయే. ఏదైనా ఇవ్వండి. అమ్మా బంగారు తల్లి, నేను మమ్మీని మాట్లాడుతున్నాను. బాగానే ఉన్నామమ్మా. రేపు పండగ కాదమ్మా, మీ నాన్నగారు షష్ఠి పూర్తి. షష్ఠి పూర్తి అంటేనమ్మా, లైన్ లో ఉండమ్మా. షష్ఠి పూర్తి అంటే ఏమిటని అనుకుందండి, నాన్నగారు చెప్తారు, వినమ్మా. బంగారు తల్లి, షష్ఠి పూర్తి అంటే అదేదో మీ మామయ్య నీతో చెప్పలేదమ్మా. రాజా రారా రారా. చెప్పన్నయ్యా. నీ మేనగోళ్ళు నేను అడుగుతుంది, దానికి చెప్పు. నేనండి మా మామయ్య మాట్లాడుతున్నా, చెప్పు. ఏం లేదమ్మా, ఇప్పుడు మీ నాన్నగారికి 60 వసంతాలు నిండిన సందర్భంగా మీ అమ్మ అంటే మా చెల్లు దోశమ్మను, మీ నాన్న శివరామయ్య గారులను రేపు పట్టు వస్త్రాలతో నూతన వధువులుగా అలంకరించి బంధుమిత్రుల సమక్షంలో సంతానమైన నువ్వు మీ అన్నయ్య దగ్గర ఉండి ఆ వేడుకను బ్రహ్మాండంగా నిర్వహిస్తారు. సరేనమ్మా. అవును, ఇంతకీ మీ అమ్మా నాన్న పెళ్లి నువ్వు చూడలేదు కదా, రేపు చూస్తా. సరేనమ్మా. ఇప్పుడు ఎందుకని, ఇప్పుడు దాదాపుగా భారతదేశానికి దగ్గరకు వచ్చి ఉంటావు, ఇంకా కొన్ని గంటల్లో మన రాష్ట్రంలో ఉంటావు, మరి కొన్ని గంటల్లో ఈ ఇంట్లో దిగుతావు. రేపు జరగబోయే ఉత్సవాన్ని నీ కళ్ళతో చూసి ఆనందపడతావు. చెప్పు, ఇప్పుడు అందరూ నుంచి మాట్లాడుతున్నా. పెట్టమ్మా, నీకు రావటానికి వీలు పడలేదు. అది కాదే, మీరు వస్తున్నారని
వాళ్ళిద్దరు చాలా ఆనందంగా ఉన్నారు. సరే సరే, ఆ మాట అది మీ నాన్నతో నువ్వే చెప్పు. నేనే చెప్పాలా? సరేనమ్మా, అలాగే. తప్పకుండా పంపిస్తామమ్మా. అలాగే, మంచిది మంచిదమ్మా. అన్నయ్య, షష్టి పూర్తి అంటే ఏమిటో దానికి వివరంగా చెప్పావా? చెప్పానమ్మా. ఎంత దూరం వచ్చిందో అది మేనగోళ్ళు? ఎంత దూరం రావటం ఏంటండి? అన్నయ్య చెప్పలా ఇంకో కొన్ని గంటల్లో మన ఇంట్లోనే ఉంటుందని? లేదమ్మా, అది ఇప్పుడు మాట్లాడింది తన ఇంట్లో నుంచి. ఏమిటి నువ్వు చెప్పేది? ఎవడా నుంచే మాట్లాడింది? అన్నయ్య, నువ్వు చెప్పేది? నీ కూతురు చెప్పిందేనమ్మా. తనకేదో అర్జెంట్ పని ఉందిట, రాలేకపోతున్నాను మావయ్య. ఫంక్షన్ మాత్రం గ్రాండ్గా నిర్వహించండి, ఖర్చుకి ఏమాత్రం వెనకాడొద్దు. అలాగే ఫంక్షన్ క్యాసెట్ కూడా పంపించండి, మా దేశంలో చాలా ఆనందంగా చూసుకుంటాం ఇటువంటివి. మన పిచ్చి కానీ పండగలు పబ్బాలు ఆచారాలు అలవాట్లు ఈనాటి పిల్లల దగ్గర కలలేనమ్మా. ఎంత కాలం అయిందండి దాన్ని చూసి. నేను తర్వాత అది వస్తుంది కదా అని దానికి ఇష్టమైనవన్నీ ఎంతో కష్టపడి తయారు చేశాను. అది చూసావా అన్నయ్య ఎంత పని చేసిందో? అరే, ఆడపిల్ల అన్న తర్వాత అనుకున్న చోటికి అనుకున్న వేళలో రాలేకపోవచ్చమ్మా. రేపు కాబట్టి మరో రోజు వస్తుంది. అసలు ఇప్పుడు ఇంకా సేపటితో నీ కొడుకు వస్తున్నాడు కదమ్మా. బంధుమిత్రుల సమక్షంలో నీ కొడుకు మీ షష్ఠి పూర్తి మహోత్సవాన్ని బ్రహ్మాండంగా నిర్వహిస్తాడు. సరేనా? సరేనా? అమ్మా, అబ్బాయి వస్తాడా? వస్తున్నాడు కదా, వస్తున్నాడు. ఆనందంగా ఉండాలి. అమ్మాయికి నిజంగా ఏదో పని పడే ఉంటుంది, లేకపోతే ఎందుకు రాదు? అబ్బాయి వచ్చేస్తున్నాడు. రేపు మీ షష్ఠి పూర్తి వేడుక బ్రహ్మాండంగా జరుగుతుంది. మీరు ఏం దిగులు పడకండి. అన్నయ్య, ఆ ఎయిర్పోర్ట్ ఫోన్ చేసి ఫ్లైట్ ఎప్పుడు వస్తుందో కనుక్కోండి. అబ్బాయి కారు పంపిస్తాను. ఫోన్ చేయండి. ఫ్లైట్ రాదు. ఫ్లైట్ రాకపోవటం ఏంటయ్యా? ఫ్లైట్ రాదంటావు? ఫ్లైట్ రాదు. ఫ్లైట్ రాకపోవటం ఏంటండి? నువ్వు ఫోన్ చేయండి. ఫ్లైట్ రాదంటే నీకే చెప్పండి, ఆ ఫ్లైట్ రాదు. ఏమిటి నువ్వు మాట్లాడింది? నీకు అది పిచ్చి గారు పట్టిందా? అవును, పిచ్చి పట్టింది. ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ కోసం ఎదురు చూసి చూసి చేపట్టి గారు, రామచంద్ర, ఆ ఫ్లైట్ వస్తుంది, కానీ అందులో మా బిడ్డ రావడం లేదా? అంటే అబ్బాయి అమ్మాయి ఇద్దరు రావటం లేదా? చూడు, నిజంగా వాళ్ళకి ఏదో గట్టి పనిపడే ఉంటుంది, లేకపోతే రాని పిల్లలేం కాదు కదా. బాబు గారు, ఏమయ్యా, నీ పిల్లల గురించి నీకు తెలీదా? అరే, వాళ్ళు ఎక్కడున్నా ఎప్పుడైనా ఏదైనా మీకు ఇక్కడ తప్పు చేశారు నాతో చెప్పండి. అలాంటి పిల్లలు రాలేకపోతున్నావు అని చెప్పారంటే మీరంటే పిల్లలతో అలా చెప్తారా? మా బావగారు, రేపు బంధుమిత్రుల సమక్షంలో నేను దగ్గరుండి మీ షష్ఠి పూర్తోత్సవాన్ని బ్రహ్మాండంగా నిర్వహిస్తాను. సరేనా? తులసి, ఏమండి, ఈ వేడుక మన కోసమా? చెప్పండి, ఈ వేడుక జరుపుకుంటున్నది మన కోసమా? మాట్లాడండి.
ఈ వేడుక మన కోసమా? మాట్లాడండి మాట్లాడండి మాట్లాడండి. ఏమిటమ్మా అది? అన్నయ్య అన్నయ్య, మా బిడ్డలిద్దరు మాకు 2 కళ్ళు. ఆ కళ్ళే లేనప్పుడు ఎవరి కోసం? మా కోసం కాదన్నయ్యా, మా కోసం కాదు. ఈ పేరుతోనైనా పిల్లలు వస్తారు, వాళ్ళని ఒక్కసారి మేము కళ్ళారా చూసుకుందామని ఆశపడ్డామన్నయ్యా, ఆశపడ్డాం. వద్దండి, మన బిడ్డలు లేని వేడుక మనకు వద్దు. వద్దండి, ఈ వేడుకలు మనకు వద్దండి. వద్దు వద్దండి, ఈ వేడుక మనకు వద్దండి. వద్దు వద్దండి, నేనమ్మా ముందుగా. బాబు వచ్చావా? నా బాబు వచ్చావా? నా బంధు తండ్రి వచ్చావా? ఇదే ఈ పిలుపు కోసమే ఎదురు చూస్తున్నాను నాన్న. నాన్న, డాక్టర్లు నేను బ్రతకనని చెప్పారా? దాంతో మీ నాన్నగారు దిగులు పడిపోతున్నాడు. నువ్వు వచ్చావుగా, నేను బ్రతుకుతాను నాన్న, నేను బ్రతుకుతాను. నాన్న, నీకు ఇష్టమైనవన్నీ ఉంటాను. నా చేత తినిపిస్తాదా నాన్న? నా చేత తినిపిస్తుందా? నా చేత తినిపిస్తుందా? బాబు చూడండి, మన బాబు చూడు. మన బాబు రాలేదు తులసి. లేదా నాకు మన పిల్లల్ని చూడాలని ఉందండి. వస్తా తులసి, తప్పకుండా వస్తాను. రారండి, నెల రోజులు హాస్పిటల్లో ఉంటే రాని వాళ్ళు ఇప్పుడు వస్తారా? రారండి, రారు. డాక్టర్ నీకు విశ్రాంతి కావాలని అడుగుతున్నా. విశ్రాంతి? నాకు పూర్తిగా విశ్రాంతి కదండి. తులసి, ఏమండి, మిమ్మల్ని ఒక మాట అడగనా? అడుగు తులసి, అడుగు. బిడ్డలు లేకపోతే ఉన్నామని అర్థం అంటారే, మరి ఉండి కూడా రాకపోతే ఏమంటారండి? ఏమండి, నాకు మన పిల్లల్ని చూడాలనిపిస్తుందండి. బయలుదేరి వస్తున్నా తులసి, వచ్చేస్తున్నా. మరి నేను వెళ్ళిపోతున్నాను కదండి. తులసి, ఏమండి, ఏదోలా ఉందండి, నాకేదో అయిపోతుంది. డాక్టర్ ఫోన్ చేసి. ఏమండి, మీరు నన్ను విడిచి వచ్చడం కూడా వెళ్ళొద్దండి. అలాగే తులసి, ఎక్కడికి రా, నిన్ను విడిచి ఎక్కడికి రా. ఏమండి, మీ ఒళ్ళో తలపెట్టి పడుకోనా? పడుకో తులసి, పడుకో. ఏమండి, మన పిల్లలు వస్తే నన్ను లేపుతారు కదూ? లేపుతాం తులసి, నువ్వు నిద్ర. తులసి, తులసి, తులసి. 啊！ ¡Ah! 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 啊! 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 啊!
సురేష్ గారు రాత్రి మీకు ఫోన్ చేశాను, చెప్పాడు అబ్బాయి. నా మొబైల్ రిపేర్ ఈ విషయం గురించి మాట్లాడుతున్నాం. హలో, తులసిమ్మ గారు చనిపోయి 2 రోజులైంది కదండి. పిల్లలు ఇప్పుడు ఇంకా చెప్తూనే వచ్చేస్తారు. ఈరోజు ఈ కార్యక్రమం పూర్తవుతుంది. నేనా వాళ్ళ పక్కింటి సుబ్బారానండి. ఎందుకు మీరెవరు? మీరు రండి. సురేష్ గారు కూడా వచ్చారు. ఎవరు సుబ్బారా? వెంకట ఫోన్ చేశారండి. సుబ్బారావు పిల్లలు వస్తున్నారా? ఎయిర్పోర్ట్ కారు కూడా పంపించారండి. ఇప్పుడే 2 నిమిషాలు అవుతుందండి. శివరామయ్య గారు పిల్లల్ని గొప్ప చదువులు దించాడయ్యా. వాళ్ళు మాత్రం తక్కువ ఏం చేశారు చెప్పండి? వాళ్ళు ఎక్కడో ఉంటున్నా ఇక్కడ వాళ్ళని బాగానే చూసుకుంటున్నారుగా. కానీ ఏలామండి కన్నతల్లి కనుమూసే సమయానికి కన్నబడి ఎవరిలో దగ్గర లేదా? హాయ్ అంకుల్. హలో గ్రేట్పా. డాడీ అమ్మా అమ్మ ఏమిటమ్మాయి ఆడపిల్ల వయసు ఇంత లేట్ గా వచ్చేది? అది కాదు అంకుల్, మమ్మీకి సీరియస్ గా ఉందని చెప్పారు. నేను ఆ పని ఈ పని చూసుకుని బయలుదేరాను. ఇలా జరిగిందని నాకు తెలియదు. ఏమ్మా అన్న కూడా బయలుదేరి వస్తున్నాడా? బయలుదేరి ముందు ఆ ఫోన్ చేసి చెప్పారండి. వచ్చేస్తుంటారు. ఏమి రావటం ఏమిటనమ్మా? నీతో పాటు వచ్చి అంత బాగుండేది. వచ్చేస్తుంటారు అంకుల్. ఇక్కడ కార్యక్రమాలన్నీ చేసిన అన్నయ్య కదా. వచ్చేస్తుంటారు అంకుల్. ఇదిగో అమ్మాయి ఒక పిల్ల వాళ్ళు ఎక్కడ ఈ కార్యక్రమం నడవమ్మా. ఫ్లైట్ ఏమైనా లేట్ అయి ఉంటుంది అంకుల్. ఆలోచించి బాబు అనుకుంటారా? బాబే ఏమిటో ఎంత ఏంటి 2 రోజుల నుంచి నీ కోసం ఎదురు చూస్తున్నావు. హాయ్ పాపా, హౌ ఆర్ యు? Fine. హాయ్ గ్రాండ్పా. హాయ్ డాడ్. బాబు ఓ, when it happened, Dad? మొన్న రీతి అనగా పోయిందిరా. ఓ ఐ సీ. హాయ్ అంకుల్, హౌ ఆర్ యు? పాపా, నువ్వెంతసేపు వచ్చి? జస్ట్ ఇప్పుడేనయ్యా. నా పెద్దబాయ్ బావగారు ఆ మంచిగా ఆర్టిఫిషియల్ ఎయిర్ గురించి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఎంతవరకు వచ్చింది? ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. జస్ట్ ఫినిషింగ్ స్టేజ్ లో ఉంది. Is it? యా, అది సరే. నువ్వేనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసావట? అదే వరకు వచ్చింది. Yeah, I'm very busy with that project. ఇంతలో మమ్మీకి సీరియస్ గా ఉందని ఫోన్ వచ్చింది, ఇలా వచ్చాను. అన్నయ్య, కెనడా నుంచి ఇండియా వరకు జర్నీ వెరీ హ్యాపీ. హో, ఇండియాలోనే బాగా టైర్డ్ అయిపోయింది. వెంటనే స్నానం చేయాలి. అయితే పాప కాదండమ్మా. అదే ఇంట్లో శవం ఉందిరా. శవ సంస్కారం జరిగేంత వరకు స్నానాలు చేయడాలు ఎంగిలి పట్టాలు చేయకూడదు. డాడీ, రేపటి నుంచి మమ్మీ కూడా ఉండదు. నువ్వు ఒక్కరికే బోర్ కొడుతుందేమో. ఎందుకు పాప? డాడీ నేను తీసుకెళ్తున్నాగా. నోనే, డాడీని నేను తీసుకెళ్తాను. నో, నేను తీసుకెళ్తున్నాను పాప. నేనే తీసుకెళ్తాను. నో పాప, నేను తీసుకెళ్తున్నాను. నేను తీసుకెళ్తున్నాను. నేనే తీసుకెళ్తాను. లేదు పాప, నేను తీసుకెళ్తున్నాను. నేను తీసుకెళ్తాను. అమ్మా, నాన్న తీసుకెళ్తాం తర్వాత ముందు అమ్మను తీసుకెళ్ళే ఏర్పాటు చూడండి. అన్నయ్య, ఇక్కడ ఏదో స్మెల్ వస్తున్నట్టుంది. అది మీ అమ్మ వాసనలేమ్మా. ఎక్స్క్యూజ్ మీ, మీరు? నేనబ్బా మీ పక్కింటి సుబ్బారావు, నన్ను మర్చిపోయావు కృష్ణ. నో అయినో సుబ్బారావు గారు, ఆ. ఇఫ్ యూ డోంట్ మైండ్ మంచి స్ప్రే ఒకటి తెప్పిస్తారా? నిమిషంలో తెప్పిస్తాను.
అపరాం అపరాం అయ్యా అబ్బాయి అబ్బాయి ఇప్పటికే 2 రోజులు అయింది ఆ తొందరగా కానీ హలో ఇస్ ఇట్ సార్ దిస్ ఇస్ సర్నా స్పీకింగ్. రేపు మీరు నిర్వహిస్తున్న బ్యూటీ కాన్సెప్ట్ జడ్జిని మాట్లాడుతున్నాను. అన్నట్టు లాస్ట్ ఇయర్ మిస్ ఇండియా కూడా వస్తున్నారు కదా, ఆవిడకి ఎలా సూట్ బుక్ చేశారో సేమ్ అలాంటి సూట్ నాకు బుక్ చేయండి. ప్లీజ్ కన్వే దిస్ మెసేజ్ టు ఆర్గనైజర్ మిస్సెస్ వీణా చౌదరి. మీరేనా మాట్లాడుతుంది? హౌ ఆర్ యూ? ఫైన్ థ్యాంక్ యూ. మిస్సెస్ వీణా, ఇప్పుడు నేను చెప్పినవన్నీ జ్ఞాపకం ఉన్నాయి కదా, ఇవన్నీ మీరు దగ్గరుండి అరేంజ్ చేయాలి. చేస్తారు కదా? ఉంటాను, బాయ్. ఏంటి పాపా జడ్జి అంటున్నావు? నేను ఇండియా వస్తున్నానని నా ఫ్రెండ్స్ చిన్న ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు అన్నయ్య. అన్నయ్య నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. ఇక్కడ ప్రోగ్రామ్ మొత్తం అర్జెంట్గా జరిగిపోవాలి, నేను వెంటనే వెళ్ళిపోవాలి. ఓకే అంకుల్, ఇప్పుడు జరిపించాల్సిన ప్రోగ్రామ్ పర్ఫెక్ట్ గా చేయించండి. మమ్మీకి మాత్రం ఏ లోటు రావడానికి వీలేదు. డోంట్ ఫాలో అబౌట్ మనీ. బట్ అర్జెంట్గా జరిపించండి అంకుల్. అంకుల్ ఇప్పుడు ఏం చేయాలి? ఏముందబ్బాయి, శవాన్ని పాడి మీద పడుకోబెట్టి పూలదండలతో అలంకరించి మేళ తాళాలతో ఊరేగింపుగా కొన్ని వందల మంది శవ వెంట శ్మశానానికి వెళ్తాం. అబ్బో పెద్ద పండగలా ఉంటుందిరే. వావ్! చనిపోయిన శవం వెంట ప్రాణం ఉన్న మనుషులు అంతమంది వెళ్ళాలా? అంకుల్ అలా ఎందుకు చేయాలి? ఒక మనిషి బ్రతికున్నంత వరకు అతనికి స్నేహాలు, బంధాలు, బంధుత్వాలు ఏర్పడతాయి. అంతిమయాత్ర సందర్భంగా గతాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవడం కోసం, మళ్ళీ కంటికి కనిపించిన భౌతిక కాయాన్ని చివరిసారిగా దర్శించుకోవడం కోసం, ఆత్మనిగ్రహాన్ని పొందడం కోసం ఈ శవయాత్రలు, శవ సంస్కారాలు ఏర్పాటు చేశారు. ఓకే అంకుల్, ఓకే. ఆ తర్వాత ఏం చేయాలి? ఏముందబ్బా, ముందుగా శవాన్ని స్నానం చేయించాలి. పులి స్త్రీగా పోయింది కాబట్టి ముత్తైదుగా అలంకరించాలి. వాట్? శవానికి స్నానమా? పైగా అలంకరణ. అన్నీ ఏమిటబ్బా? ఇది మన ఆచారం, మన సాంప్రదాయం కూడా. ఎక్కడైనా ఇలాగే జరుగుతుందో అలాగే జరపాలి. ఓకే అంకుల్, అలాగే చేద్దాం. ఓకే. అలాగే చేద్దాం. ఇదిగో బాబు కృష్ణ, నీకేదైనా తెలియకపోతే మమ్మల్ని అడుగు, నేను చెప్పినట్టు నువ్వు మీరు చేసేది. ఓకే అంకుల్, అలాగే చేద్దాం. సుబ్బారావు గారు అబ్బాయి ప్లీజ్. ఇప్పుడు చెప్పినవన్నీ విన్నారుగా, మీరు దగ్గరుండి ఆ ప్రోగ్రామ్ జరిపించండి. డోంట్ బాదర్ అబౌట్ మనీ. అర్జెంట్గా జరిపించండి. బ్రహ్మాండంగా జరిపించేస్తానమ్మాయి. అసలు మీ అమ్మగారంటే నాకు ఎంత అభిమానం. నేనన్నా ఆవిడికి అంతే. మనీ ప్రాబ్లం? ఐ హావ్ క్రెడిట్ కార్డ్. నో ఐ హావ్ మనీ. ఫోన్ ఎక్కడికనయా? టికెట్ కన్ఫర్మేషన్. హలో, ఇస్ ఇట్ మనీ ట్రావెల్స్? మై సెల్ఫ్ కృష్ణ ప్రసాద్. టికెట్ ఎక్కడికి రా? టుమారో వి ఆర్ లీవింగ్ అంకుల్. రేపు మేము వెళ్ళాలిగా. వెళ్ళడం ఏమిట్రా? మరి ఈ కార్యక్రమం ఎవరు చేస్తారు? మీరు చేస్తున్నారుగా అంకుల్. చనిపోయింది నిన్న కన్న తల్లి. ఉత్తర క్రియలన్నీ నువ్వు నిర్వహించాలి. నేను చేయటం ఏంటి అంకుల్? నువ్వు కాక ఎవరు చేయాలా? నేను చేస్తావా చెప్పు. వరిని దుంప రగ చనిపోయింది నీ తల్లి. కర్మ కదా తేది నువ్వు. అంకుల్ అదేనా ఈరోజు ఈవినింగ్ అయిపోతుందిగా. రేపు మార్నింగ్ పట్టించిన అంకుల్ మేము వెళ్ళేది. తల్లికి తలకొరు పెట్టి తలోదికి వెళ్ళిపోవడానికి వీలు పడదే. రే, కాస్త నేను చెప్పే శ్రద్ధగా విను. చనిపోయిన రోజు దగ్గర నుంచి 11వ రోజు వరకు, అంటే పెదకర్మ అయ్యేంత వరకు నిత్యకర్మలు నీ చేతుల మీదుగా జరగాలి. ఆ తర్వాత మీ అమ్మ అస్థికలు, అంటే బూడిద, ఇక్కడున్న పవిత్ర నదుల్లో నిమజ్జనం చేయాలి. ఈ 11 రోజుల కార్యక్రమం అయ్యేంత వరకు మీరు ఈ ఊరు పొలి మీద కూడా దాటానికి వీల్లేదురా. ఈ 11 రోజులు మీరు ఇక్కడే ఉండాలి.
What? 11 days? No, it's not possible. Uncle, I can't spare 11 days. నాకు చాలా పనులు ఉన్నాయి అంకుల్. I do, uncle. ఎన్ని పనులున్నా ఈ పని మాత్రం నీ చేతుల మీదుగా జరగాలరా? అది కాదు అంకుల్. ఏం కదా ఏం కాదు ఏం మాట్లాడుతున్నావు నువ్వేం మాట్లాడుతావు నీకు అర్థమవుతా? ఇదిగో కృష్ణ, ఏందమ్మా మటన్లో తల్లి చచ్చిపోతే 11 రోజులు ఇక్కడ ఉండలేవట. అది కాదమ్మా, ఏం కాదు. 11 రోజులు తప్పలేదు మాత్రం. అంకుల్ ఇదిగో కృష్ణ, నీకోసం పెద్దవాడు కళ్ళల్లో ఉత్తరం వేసుకుని 3 రోజుల నుంచి ఎదురు చూస్తున్నారయ్యా. వాడు బాధపడతారు. పరిస్థితి తెలుసుకుని ప్రవర్తించండి. అంకుల్ ప్లీజ్ డూ వన్ థింగ్. చెప్పరా మీరు చెప్పారే 11 days ప్రోగ్రామ్, అది చేయడానికి నా బదులు వేరే మనిషిని అరేంజ్ చేయండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు. అంకుల్ ప్లీజ్ 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 ప్లీజ్. మన కళ్ళల్లో మట్టి కొట్టి మన కాళ్ళ క్రింద నుంచే దూరిపోతున్నా మన సంస్కృతి. అంకుల్ మీరు ఏం అబ్బాయి మామయ్య శివయాత్ర కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తాను. అబ్బాయి ఊరేగింపు గ్రాండ్ గా జరుగుతుందయ్యా. మీ అమ్మగారు పుణ్యాత్మరాలు ఏర్పడలేని పూర్తయినాయా? సాయంకాలానికి వదిలిపెట్టుకుంటారా? ఇప్పుడు నువ్వు ఒక చిన్న పని చేయాలి. ఏం లేదు, మమ్మీ చనిపోయిన రోజు నుంచి 11వ రోజు వరకు దాన్ని ఏమంటారు ఏమంటారు పాపా? అది అంకుల్ ఏమంటారు అంకుల్? అది నా బదులు నువ్వు చేసేసే. ఇంకో ఇంకెంత కావాలని ఇస్తా. అర్జెంటుగా పాపరా. అమ్మ ఇంకా పతిగా ఉన్నారు బాబు. వాడు విదేశాల నుంచి వచ్చారే. నేను చెప్పేది వాళ్ళకి అర్థం కావట్లా. నువ్వన్నా చెప్పే. వాళ్ళు ఏ దేశాల నుంచి వచ్చినా చదువుకున్నది మాత్రం ఈ దేశంలోనేరా. ఆలోచించుకోండి. ఓకే, అడ్రస్ నోట్ చేసుకున్నారుగా? అంబులెన్స్ హన్సేపట్లో పంపిస్తున్నారు. థ్యాంక్ యూ. అంబులెన్స్ ఎందుకురా? మమ్మీని తీసుకెళ్ళాలి అంకుల్. ఎక్కడికి? ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్కి. అంటే విద్యుత్ ఆహార వాటిక. అక్కడ ఇలా వర్షం వచ్చిన ప్రాబ్లం ఉండదండి. బాడీని ఎలక్ట్రికల్ బాక్స్ లో పెట్టి స్విచ్ ఆన్ చేస్తే జస్ట్ 10 minutes, 10 నిమిషాల్లో. అదేంటి అంకుల్? అస్థికాయాష్
అస్థికాయాష్ బూడిద బూడిద యా బూడిద ఇస్తారు. ఆ బూడిదని ఇండియాలో ఉన్నప్పుడు మీరు కలుపుతారు, అమెరికా నయాగరా ఫాల్స్ నేను కలుపుతాను. వావ్! ఒక ఆంధ్రలో బూడిద, అమెరికా నయాగరా ఫాల్స్ లో కలపటం. వాట్ ఏ గ్రేట్! యా. ఏమంటారు అంకుల్? ఏమంటానమ్మా, కన్న తల్లి శవాన్ని కరెంటు యంత్రాన్ని బలి చేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నా బిడ్డల్ని చూస్తుంటే వాట్ అంకుల్, బయట వర్షం వస్తుంది, ఈ సిచ్యుయేషన్ లో దిస్ ఇస్ కరెక్ట్. పైగా మళ్ళీ గొప్ప గొప్ప వాళ్ళు ఇదే కల్చర్ పాటిస్తున్నారు. కలిచే టైం వాల్యూ కలిచే కాలం అనే కల్చర్ కింద విలువిస్తున్న మీరు కన్న తల్లి మీద ఇంత ప్రేమ చూపించడం చాలా బాధగా ఉంది. ఏమిటి అంకుల్ మీరు మాట్లాడేది? మా మమ్మీ మీద మాకు ప్రేమ లేదా? మమ్మీ మీద ప్రేమ లేకపోతే ఎన్ని ఎంగేజ్మెంట్స్ ఉన్నా అన్నిటినీ పక్కన పెట్టి ఎంతో ఖర్చు పెట్టుకుని ఇంత దూరం ఎందుకు వస్తాం అంకుల్? డ్యూటీ డ్యూటీ అమ్మా. రోజు మీరు చేస్తున్న పనులు ఇది కూడా పనిగా భావించి ఎంత త్వరగా అయిపోతుందా, ఎంత త్వరగా వెళ్ళిపోదామా అని ఆతృత పడుతున్నారే కానీ వాట్ అంకుల్, బయట వర్షం వస్తుందని తెలిసి ఎంతో ఖర్చు పెట్టి ఎలక్ట్రికల్ కనెక్షన్ ఏర్పాట్లు చేయించాం కదా. ఇంతకంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు అంకుల్? అమరేంద్ర తీస్తారా? ఎన్నో వేల మైళ్ళ నుంచి వచ్చి లక్షలు ఖర్చు పెడుతున్న నా కంట పెట్టలేరా? నీకు నమస్కారం. లక్షలు ఖర్చు పెట్టడానికో పెద్ద పెద్ద ఊరేగింపులు జరపడానికో అంత దూరం నుంచి ఇంత దూరం రానక్కర్లేదమ్మా. నా భార్య 40 సంవత్సరాలు నాలో అర్థభాగంగా బ్రతికన్న అర్థాన్ని మీకోసం ఎదురు చూసి చూసి కన్ను మూసింది. మాకేం కావాలో మాకు తెలుసు, మాకేం కావాలో మీకు తెలియదు. ఇవ్వలేరు. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, ఇక్కడ నుంచి వెళ్ళండి. అంకుల్, డాడీ ఏంటంత ఆవేశంగా మాట్లాడుతున్నారు? మమ్మీకి డాడీకి మేమేం తెలియదు అంకుల్. ఎందుకు చేయలేదమ్మా? కాళ్ళు కింద పెడితే కందిపోతాయేమోనని కార్లు కొనిపెట్టారు. పని చేసుకోలేరేమోనని ఇంటిలో నౌకల్ని చాకల్ని కొనిపెట్టారు. కన్న బిడ్డలు గుర్తొచ్చి కలవరించి పలవరించినా పక్కవాడికి కూడా వినిపించినంతని తాజ్ మహల్ లాంటి బంగళా కట్టి పెట్టారు. కానీ ఈ వయసులో ఈ స్థితిలో వాళ్ళకి కావలసింది మీరు ఇవ్వరు. వాట్? మమ్మీకి డాడీకి కావాల్సింది మనము ఇవ్వమా? ఇవ్వలేమా? డాడీ డాడీ చెప్పండి డాడీ, చెప్పండి డాడీ. మీకు కావాల్సింది మేము ఇవ్వమా? ఇవ్వలేమా? అడగండి డాడీ. అడగండి డాడీ. మీకేం కావాలో అడగండి. ఏం కావాలో అడగండి డాడీ. మీకేం కావాలో ఇస్తాం. ఇస్తారా? ఇస్తారా? ఇస్తారా డాడీ? ప్రామిస్ ప్రామిస్ డాడీ. రెండు కన్నీటి బొట్లు కావాలి. సుబ్బారావు గారు ప్లీజ్. మా డాడీ అడిగింది విన్నారుగా, కొంచెం ఏర్పాట్లు చూడండి. ఇదిగో అమౌంట్. అర్జెంట్గా చూడండి ప్లీజ్. ప్లీజ్.
డబ్బు కోసం ఏడ్చేవాడు ఉన్నాడు కానీ డబ్బిస్తే ఏడ్చేది ఎవడయ్యా? నేను ఏడుస్తానండి. నేను ఏడుస్తానండి. నువ్వు ఏడుస్తావు? అవునండి, నేను ఏడుస్తాను. నువ్వు ఎందుకు ఏడుస్తావా? డబ్బిస్తారుగా, నేను ఏడుస్తానండి. అరే నువ్వు లోపలికి నడవచ్చా? పదబెట్టి పదబెట్టి ప్లీజ్. హే యు కమ్ హియర్. డబ్బిస్తే ఏడుస్తావా? ఏడుస్తానండి. ఏమండి ఏమండి, నేను ఏడుస్తానండి. నేను బాగా ఏడుస్తాను. నేను నిజంగా ఏడుస్తానండి. నేను ఏడిస్తే మీకు కూడా ఏడుపు వస్తుంది. ప్రొసీడ్. యు ప్రొసీడ్. ఇంతమంది స్నేహితులకి, బంధువులకి, కన్న వాళ్ళకి దాని కన్నీళ్లు నీకు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు ఏడుస్తున్నావురా? అమ్మ కోసం. మా అమ్మ నీకోసమేగా? కాదండి, మా అమ్మ కోసం. అదిగా మా అమ్మది. మీ అమ్మకు మీరందరూ ఉన్నారు, డబ్బు ఉంది. మా అమ్మకు ఎవ్వరూ లేరు, డబ్బు కూడా లేదు, నేను తప్ప. ఈ డబ్బుతో మా అమ్మని దహనం చేసుకోవాలి. ఈ డబ్బుతో మా అమ్మని దహనం చేసుకోవాలి. మహాశీలరా, చూశారుగా ఈ పిల్లల దుర్మార్గుల తరగని మన సంస్కృతి, సంప్రదాయం, మన కుటుంబ వ్యవస్థల గురించి ఈ బిడ్డలకు తెలియకపోవడం వాళ్ళ శాపము కాదు, పాపము కాదు. మహాశీలారా, తెలిసేలా చేయడం, తెలియ చెప్పకపోవడం మన నేరం. మహాశైలారా,
మీకు మరొకసారి మనవి చేసుకుంటూ ఉన్నాను, సైన్సు టెక్నాలజీ హైటెక్ కోర్సులకి ఎవ్వరు ఇక్కడ వ్యతిరేకులు కారు అని మీ అందరికీ మనవి చేసుకుంటూ ఉన్నాను. కాకపోతే అనుబంధాలు దూరమైపోతూ ఉన్నాయి, మానవత్వం వికలంగా నడుస్తూ ఉంది. మనిషి మమత మాటున ముగ్ధంగా ఉండవలసినటువంటి ఆత్మీయత మాధుర్యం దూది తునకల దేహానికి కాంక్షకు మధ్య నిర్జీవంగా వేలాడుతోంది. మహాశీలారా, ప్రేమ పునాదుల్లో ముగ్ధగా ముడుచుకుని కూర్చునవలసినటువంటి తల్లి చనుబాల లాలనకు అర్థమే మారిపోతుంది పెద్దలారా. అందుకే అత్యాధునిక ఆకర్షణల పేరిట, సుఖలాలసల పేరిట పరిగెడుతూ ఆధునిక విజ్ఞాన పదఘటనల పేరుతో పరుగు పందెం పెడుతున్నటువంటి మన కుటుంబ వ్యవస్థ, విద్యా వ్యవస్థ నిద్రాణమైపోతున్న మానవీయ విలువలను మేల్కొలపాలి. అప్పుడే మంచి మొలకెత్తి మహావృక్షమై సమాజానికి ఇంత నీడనిస్తుంది. ఈ రెండు వ్యవస్థలు ఈ బాధ్యతను మరిచిన రోజున మానవత్వమే మృగ్యమైపోతుంది. తస్మాత్ జాగ్రత్త 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 అని మనవి చేసుకుంటూ అవమానాసుతుడు బట్టు పాదార బిందములకు నీ రామ రూపమునకు నిత్యజయ మంగళం. శ్రీమద్రమారమణ గోవిందో హరి. ఓ